మనం దుఃఖాన్ని ఎన్నుకున్నాం. మనతో కలిసి మన స్తుతులను ఆయన అందుకోవాలనుకున్నాడు. మనం స్వయం స్తుతిలో ఆయనను దూషించటం మొదలుపెట్టాం. దానినే పాపం అని పిలుస్తారు. ఈ క్రిస్మస్కు కారణమైనటువంటి పాపం ఈ రోజుకు కూడా మానవ సమాజాన్ని ఏలుతూ వస్తోంది. ఈ క్రిస్మస్కు కారణమైనటువంటి దేవుని స్థితిలో దేవుడు ఉండాల్సినటువంటి ప్రదేశంలో మానవుడు స్వయంగా తన కల్పితాన్ని మానవుణ్ణే ఉంచుకోవటం కారణం చేత ఈ క్రిస్మస్ అన్నటువంటి సందర్భానికి, ఈ క్రిస్మస్ అన్నటువంటి సుదినానికి ప్రభువు తెరలేపిన కారణంలో నేను చెబుతున్నటువంటి ఈ కథనం, నేను చెబుతూ ఉన్నటువంటి ఈ చరిత్ర, నేను చెబుతూ ఉన్నటువంటి ఈ ఆంథ్రోపాలజీ లేకపోతే మానవ శాస్త్రం మీ కళ్ళకు ఒక సినిమా లాగా, ఒక ఆడియో విజువల్ లాగా మీ ముందు తిరగాలి. నేను చెబుతూ ఉన్నప్పుడు వీలైతే ఇమాజిన్ చేయటానికి ప్రయత్నం చేయండి.